అటక మీద బియ్యం పిండి తెచ్చినారు, పెడతానే ఉన్నారు ప్యాకెట్లు. నేను చూసుకోలేదు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆల్రెడీ ఇంకా ఒక డబ్బాలో ఉన్నాయి. అందుకే అటక మీద సామాన్ నేను ఎక్కను కదా, స్టూల్ ఎక్కకూడదు. ఇంకా నేను వదిలేసానండి, అయిపోయింది నాది. ఇంకా ఒక 10 డేస్లో డాక్టర్ ఇచ్చిన 3 మంత్స్ రెస్ట్ అయిపోయింది. కానీ అయినా ఇంకా నేను మొదలు పెట్టేశాను నార్మల్గా ఉండడం. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చేసాను. నాకు ఇంకొంచెము ప్రాబ్లం ఉంది చెప్తే, మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించింది. ఆ రిపోర్ట్స్ రావాలి. లావ్ అయిపోయినా, విపరీతమైన ఆకలి. అసలు రోజు 10-12 టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు నేను ఆపరేషన్ తర్వాత అంతంత ఆకలి అంటే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత ఆకలి ఉండేది. చేతికి దొరికిందంతా తింటూ వచ్చినాను అనమాట. ఇంట్లో ఏది ఎవరు తినకుంటే అది నేను తింటూ ఎంత లావైన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా నేను డైట్ చేయాలి. ఎందులో సదరన్ సూపర్ మార్కెట్లో ఉండి ఇవి తెచ్చుకున్నాను కదా స్వీట్స్, బాగా అన్ని నేతి స్వీట్సే. నా బాడీకి కొంచెం స్వీట్ తింటే కూడా లావ్ అవుతానండి. స్వీట్ మానేయాలి ఫస్ట్. నేను చిన్నప్పుడు కూడా డైటింగ్ చేస్తున్నప్పుడు స్వీట్స్ చిన్నప్పుడు బాగా తిన్నాను, మధ్యలో మానేశాను. చిన్న పాప పుట్టినప్పటి నుండి విపరీతమైన స్వీట్స్ తింటున్నానండి. అన్నం తిన్నట్టు, అన్నం లేకపోయినా ఉంటాను కానీ స్వీట్స్ లేకుండా ఉండలేనంత. అసలు నేను మా ఇంట్లో అందరికీ తెలుసు నేను స్వీట్ అనేదే తినను. అలాంటిది పిచ్చ స్వీట్ తింటున్నా. చూడండి ఎంత లావ్ అయ్యానో. ఇంకా 2 కేజీలు పెరిగిన డాక్టర్ కాడ వెయిట్ చెక్ చేసుకుంటే. ఓ పెద్ద మీకు వీడియోలో చెప్పాను నా బర్త్డే అప్పుడు నేను డైట్ చేస్తాను న్యాచురల్గా జరిగిపోయిందని. అప్పుడు ఎలా ఉండగలిగినానో తెలియదు కానీ ఇంకా తినడం మొదలుపెట్టచ్చు అని చెప్పినాక ఇంకా విపరీతంగా, అంటే అన్నం కూడా తినేస్తున్నా. ఎంత తిన్నా కడుపులోకి పోతా ఉంది. ఇంకా కావాలని తినడం ఆపేస్తున్నాను, అంత ప్రాబ్లం అయింది. ఇంకా ఇంగ్లీష్ మందులు తింటే అందరూ అంటారు కదా లావు అవుతారని. లావు ఎందుకు అవుతారంటే ఆకలి ఎక్కువ అవుతుంది. ఆకలి ఎక్కువైతే తిండి తింటాము. ఇంకా వాకింగ్ కూడా చేయట్లేదు నేను. వాకింగ్ కూడా మొదలుపెట్టాలి. స్వీట్స్ మానేయాలి. మళ్ళీ డెంటల్ ప్రాబ్లం కూడా ఉంది. డెంటల్ చిగురు వాపు వచ్చేసింది. దానికి సర్జరీ ఉంది. మళ్ళీ హెల్త్ బాగా ఈ 1 ఇయర్గా దెబ్బతింటుందండి. అసలు ఎప్పుడు నాకు లేదు హెల్త్ ఇష్యూలు. మొత్తం హెల్త్ ఇష్యూలతో సఫర్ అవుతున్నా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్స్రే తీసుకురమ్మంటే వెళ్ళి ఎక్స్రే తీసుకొచ్చుకున్నాను డెంటల్ది. అన్నీ చాలా మా ఆయనకు అసలు నాకు ఎంత ఖర్చు పెడుతున్నారంటే అంత ఖర్చు పెడుతున్నారు. నిజంగా ఇంకో హస్బెండ్ ఏమన్నా అనేవాళ్ళేమో నేను ఇంత ఖర్చు పెట్టిస్తున్నావు అని. 1 ఇయర్గా అంతెందుకు, ఎప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు మా చిన్న పాప పుట్టినప్పటి నుండి నేను కనీసం 1 లక్ష రూపాయలు పండ్లకు ఖర్చు పెట్టిట. అంతకుముందు మా నాన్న వాళ్ళు 2,000 ఖర్చు పెట్టారు పెళ్ళికి ముందు క్లిప్స్ వేసుకొని. అదే నిన్న డాక్టర్ని అడిగినాను వెళ్ళినప్పుడు, ఏంటి నాకు ఇంత డెంటల్ చిన్నప్పటి నుండి ప్రాబ్లం అంటే, నువ్వు 7 ఏళ్ళ వరకు నువ్వు తిన్న వాటర్, అదే తాగిన వాటర్లో ప్రాబ్లం ఉంది. ఎక్కడున్నావు అంటే, మా ఊర్లో నేటివ్ ప్లేస్లో ఉన్నా అంటే, మరి మీ నేటివ్ ప్లేస్లో వాటర్లో ప్రాబ్లం ఉండి ఉంటుంది, అది క్లోరిన్ ఎక్కువ ఉండేది. అయ్యో అందరం అదే కదా తాగింది, నాకొక్కదానికి ఎందుకు అని అడిగి